పిఠాపురం నియోజకవర్గం మల్లం ఘటనపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తేనే సాంఘిక బహిష్కరణ వంటి సామాజిక రుగ్మతకు సమాధి అని తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక విదసం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో ఈ నెల 20 నుండి 3 రోజుల పాటు దళితులను వెలివేసిన ఘటనపై జిల్లా అధికారుల తీరును నిరసిస్తూ విదసం పీసీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ మల్లం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణపై కేసు నమోదు చేయాలని, విద్యుత్ ప్రమాదం వల్ల మరణించిన పల్లపు సురేష్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, మృతుడు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, సామాజిక వెలిపై కేసులు కట్టాలని, వెలికి కారకులైన దోషులను కాపాడుతున్న అధికారులపై కూడా SC/ST PO యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రమాదం వల్ల మరణించిన కుటుంబానికి న్యాయం చేయాలని అడిగిన పాపానికి ఏకంగా దళిత వాడని కొందరు పెద్దలు వెలివేయడం అనాగరిక చర్య అని అన్నారు. సాంఘిక బహిష్కరణ తేలికపాటి నేరం కాదని, దీన్ని శాంతి కమిటీతో మసిపూసి మాయ చేస్తే అధికారులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. శాంతి కమిటీ అనేది భవిష్యత్తులో గ్రామంలో ఉద్రిక్తత తగ్గించడానికే కానీ జరిగిన నేరాన్ని మాఫీ చేయడానికి కాదని నొక్కి చెప్పారు. జనసేన పార్టీ కార్యకర్త చనిపోతే బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా ఉప ముఖ్యమంత్రి ముఖం చాటేయడం నిందితులకు కొమ్ము కాసేదిగానే భావించాల్సి వస్తుందని వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విదసం సహాయ కన్వీనర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ రేవు తిరుపతిరావు, రాష్ట్ర నాయకులు జాజి ఓంకార్, బోలా భాస్కర్ రావు, మూరా మహేష్, గుబ్బల శ్రీనివాస్, రామకృష్ణ, అమల్దాస్ రాంబాబు, ఎస్ నోకరాసం, రాము తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బూసి వెంకట్రావు, విదసం ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ కన్వీనర్. ఈ నెల 16వ తేదీన పిఠాపురం నియోజకవర్గం మల్లంలో జరిగినటువంటి వరుస ఘటనలు రెండింటికి సంబంధించి జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం స్పందించిన తీరు సరిగా లేదని, SC/STలకు జరగాల్సినటువంటి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోలేదని, ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇవాళ కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం కోసం వచ్చామండి. మేము గమనించింది, మేము అడిగింది ఏమిటంటే, ఒకటి నెంబర్ 1 పల్లపు సురేష్ బాబు ఆయన విద్యుత్ ప్రమాదంలో మరణించాడు. FIRలో విద్యుత్ ప్రమాద మరణము లేదా నిర్లక్ష్యపు ప్రమాద మరణము అనేటువంటి సెక్షన్ పెట్టకుండా అసహజ మరణం అని మాత్రమే పెట్టారు. రెండవది, అతను దళితుడు, ఆ యజమాని ఆధిపత్య కులస్తుడు, ఇతను అట్రాసిటీ పరిధిలోకి వస్తుంది మరణం, ఆ సెక్షన్ కూడా పెట్టలేదు. ఇక మూడవది, ఈ మరణం తర్వాత ఆ గ్రామంలో ఒక సామాజిక వర్గం పెద్దలు దళిత వాడిని వెలివేశారు. ఈ వెలివేయటం అనేది అనాగరికమైనటువంటి చర్య. 1955 పౌర హక్కుల చట్టం, ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణ చట్టం, SC/ST అట్రాసిటీ యాక్ట్ 89 అండ్ 2015 ఈ ప్రకారం ఇది అట్రాసిటీ నేరం. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన యంత్రాంగం పోలీసు కేసు నమోదు చేయకుండా బాధితులని ఒక రకంగా భయపెట్టి, నచ్చజెప్పుతున్నట్టు నటిస్తూ భయపెట్టి ఒక ఒప్పందం చేసి ఒక శాంతి కమిటీని వేశారు. ఖచ్చితంగా ఇది అట్రాసిటీ కేసు పెట్టాలని నెంబర్ 1. రెండవది, మీరు వేసిన శాంతి కమిటీ ఇరు వర్గాలు కొట్టుకుంటే శాంతి కమిటీ, ఒక వర్గం మీద దాడి చేస్తే అది శాంతి కమిటీ అవ్వదు. దాడి చేసినటువంటి వర్గాన్ని బైండ్ ఓవర్ చేయాలి లేదా కేసు పెట్టి వెంటనే జైల్లో పెట్టాలి. మీరు చేసింది ఇరు వర్గాలు సమానమైనటువంటి నేరం చేసినట్టు, ఇక భవిష్యత్తులో మేము తగులాడుకోమని చెప్పి పనికిరానటువంటి ఒప్పందాన్ని చేసి మసిపూసి మాయ చేశారు జరిగినటువంటి సాంఘిక బహిష్కరణలు. అందుకని దాని సాంఘిక బహిష్కరణగా గుర్తించాలి. చనిపోయినటువంటి పల్లపు సురేష్ బాబు కుటుంబానికి ఒకటి, ఇటు ప్రమాదభరిత మరణం తరఫున, SC/ST మరణం తరఫున 2 రకాలుగాను నష్టపరిహారం ఇవ్వాలి. వారికి ఇల్లు శాంక్షన్ చేయాలి, వారి భార్యకి ఉద్యోగం ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉత్తరం ఇవ్వడం జరిగింది. చివరగా మీ ద్వారా మరొక అంశం ఏంటంటే, చనిపోయినటువంటి వాడు దళితుడే కాదు, అతను జనసేన క్రియాశీల కార్యకర్త చనిపోతే ఆ ఇంటి పక్కకొచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు
కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవటం శోచనీయము, అవమానకరము. నీ కార్యకర్త చనిపోతే పవన్ కళ్యాణ్ గారు మీ స్పందన ఇదేనా? ఫోన్లే పార్టీగా మీరు ఆదుకోకపోయినా ప్రభుత్వంగానైనా సరే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ధర్నా. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని డిమాండ్. పీఠాపురం నియోజకవర్గం మల్లం సాంఘిక బహిష్కరణ ఘటనపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తేనే సామాజిక రుగ్మతకు సమాధి. తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న విదసం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు. కాకినాడ వైఎస్ఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై బ్యాటరీ మోటార్ సైకిల్లో ఆకస్మికంగా మంటలు. ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన బ్యాటరీ వెహికల్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.